హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. హాలీవుడ్ నుంచి సైఫై యాక్షన్ మూవీ అయిన ప్రెడేటర్ బ్యాడ్లైన్ అయితే ఓటీటీలోకి అయితే వచ్చేసింది. ప్రజెంట్ అయితే ఈ మూవీ అయితే తెలుగులో జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతా ఉంది మూవీ. సో ఇప్పుడైతే మూవీని అయితే చూసా. ఇంకా మూవీ ఎలా అనిపించింది మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ప్రెడేటర్ బ్యాడ్లైన్ మూవీ విషయానికి వస్తే ఇదేదో మొత్తం సైఫై యాక్షన్ మూవీ. అంటే ఒక డిఫరెంట్ క్రియేచర్స్, డిఫరెంట్ యానిమల్స్ ఎలాగుంటాయి అంటే మీరు ప్రీవియస్ ప్రెడేటర్ మూవీస్ చూస్తుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది ఈ మూవీ ఎలా ఉంటుందని, వాటి లోపల ఉన్న క్రియేచర్స్ అన్నీ ఎలా ఉంటాయని. స్టోరీ కూడా అయితే ఈజీగా అర్థమైపోద్ది ఆ మూవీస్ చూస్తేనే. ఇంకా మూవీ అయితే ఎలా ఉంది అంటే సూపర్గా ఉంది మూవీ అయితే మాత్రం. ఫుల్గా యాక్షన్ బ్లాక్స్ అవి అయితే మాత్రం ర్యాంప్, అసలు సైఫై యాక్షన్ కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇంకా స్టోరీ కూడా ఇది మనుషులకి ప్రెడేటర్స్కి జరిగే యుద్ధం. అంటే ఒకే ప్రెడేటర్ ఉంటాడు, అది తప్పించుకొని అంటే వాళ్ళ గ్రహం నుంచి తప్పించుకొని ఏరో గ్రహంలో పడతాడు. అక్కడి నుంచి స్టోరీ ఎలా జరిగింది అండ్ అక్కడ ఆ గ్రహంలో ఉన్న రోబోట్స్తో ఎలా పోరాడాడు అనేది అది సర్వైవర్ థ్రిల్లర్గా అయితే ఉంటుంది. సో సూపర్గా ఉంటుంది మూవీ అయితే. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మెయిన్గా విజువల్స్ అయితే ర్యాంప్ ఉన్నాయి అసలు. ఆ సౌండ్ డిజైనింగ్ కానీ ఇంకా యాక్షన్ బ్లాక్స్ ఇంకా విజువల్స్ ఇవన్నీ సూపర్. ఇంకా క్రియేచర్స్ కూడా చాలా బాగా అయితే అనిపించాయి. సీజీ అయితే మాత్రం సూపర్గా అనిపించింది. క్రియేచర్స్ అయితే ఒక్కొక్క యానిమల్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ప్రెడేటర్స్ సీజీ కూడా సూపర్గా ఉంది. అంటే క్రియేచర్స్ అవి చాలా బాగున్నాయి. కాకపోతే కొద్దిగా ఎక్కువగా వాయిస్ అయితే పెట్టిండ్రు, అంటే మాట్లాడేది ఇలాగా. అంతకుముందు ఉన్న దాంట్లో ఏం అంత అనిపించదు, కాబట్టి దీంట్లో ఉంది ఎక్కువగా, అంటే ఎక్కువగా మాట్లాడేది ఇలాగా. కానీ అది కూడా తెలుగులో కాకుండా ఏదో ఒక అదేదో ఇంకొక లాంగ్వేజ్లో మాట్లాడుతుంటారు, కాబట్టి అది సరిగ్గా అర్థం కాదు. అది ఎందుకో కొద్దిగా తీసేసి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా మూవీ రన్ టైం కూడా చాలా తక్కువగానే ఉంటుంది, జస్ట్ 1 hour 47 minutes. ఇంకా టైటిల్ కార్డ్స్ ఇవన్నీ తీసేస్తే 1 hour 40 minutes మాత్రమే ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ రన్ టైంతోనే ఎక్కువ యాక్షన్ బ్లాక్స్. స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది, ఎండింగ్లో మిడిల్స్లో ఒక 2-3 ఉంటాయి. ఇంకా వీటితో పాటు లాస్ట్ 35 minutes మొత్తం అయితే మొత్తం యాక్షన్ బ్లాకే. ర్యాంప్ ఉంటుంది అదైతే మాత్రం, ఫుల్ యాక్షన్. చాలా అంటే చాలా బాగుంటుంది. మూవీని మిస్ అవ్వద్దు. హాలీవుడ్ యాక్షన్ మూవీస్ బాగా నచ్చే వాళ్ళకి, సైఫై యాక్షన్స్ ఇలాగా ఎక్కువగా చూసే వాళ్ళు అయితే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళైతే మాత్రం అసలైతే మిస్ అవ్వద్దు. జియో హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా అయితే మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతూ ఉంది, కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా అయితే ఉండండి. ఇంకా ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ నచ్చే వాళ్ళైతే మాత్రం అసలు మిస్ అవ్వద్దు. అంటే డిఫరెంట్ క్రియేచర్స్ ఇలాంటి మూవీస్ ఎక్కువ ఇష్టపడతారు కదా, వాళ్ళైతే అసలు మిస్ అవ్వద్దు. ఇంకా ప్రెడేటర్ బ్యాడ్లైన్ మూవీ రివ్యూ అయితే మాత్రం. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా వీడియో నచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.